వేమన పాడ్కాస్ట్ 3వ సంచికకు స్వాగతం. నమస్కారం మిత్రులారా, బంధువులారా, సోదరిమణులారా. ఈరోజు కూడా గురుభావ విభాగం నుండి 5 పద్యాలు చదువుతాము. ఇప్పటి వరకు అన్నీ ఆటవిలదులే. ఆటవిలది అనే మాటకు ఇంకో అర్థం కూడా ఉంది. ఆటవిలది అనే మాటకు వేశ్య అనే అర్థం కూడా ఉంది. వేమన కాలాన్ని, ఊరిని కూడా సరిగ్గా అంచనా వేయలేని చరిత్రకారులు ఆయన అలవాట్లను మాత్రం అంచనా వేసేసి ఓ సినిమా కథని ఆయన చుట్టూ తిప్పేశారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వేమన గారు తన పద్యాల ద్వారా తన గురించి కాక సమాజం గురించే ఎక్కువ చెప్పారు. బహుశా ఆయన గురించి వ్రాసుకున్న ఒకే ఒక పద్యం అనుకుంటాను. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డెరెడ్డి కులమదేమని చెప్పుదు విశ్వదాభిరామ వినురవేమ. బహుశా ఆయనపై వేసిన నిందలనే నా అభిప్రాయం. కేవలం ఆయన వాంగ్మయంలో ఎక్కువ భాగం ఆటవిలదిలో ఉండటం వల్లనే అని అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా నది పుట్టుక ఋషి పుట్టుక ప్రశ్నించరాదు అన్నది వాడుక కనుక ఆ విషయం పక్కన పెట్టి ఆటవిలది గురించి ఇంకాస్త తెలుసుకుందాం. పద్యశైలి గురించి బాబు భలేవరే. నేను వీటి గురించి కొంచెం విశ్లేషాత్మకంగా సులభమైన రీతిలో ఉన్న వ్యాఖ్యానం గురించి వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో లర్న్ తెలుగు విత్ హరి అనే ఒక ఛానల్ నా దృష్టిని ఆకర్షించింది. ఆయన చాలా చక్కగా విశదీకరించి చెప్తున్నారు. మీరు కూడా అది ఫాలో చేసి ఇంకొన్ని విశేషాలు తెలుగు పద్యాల గురించి గ్రహించాలనే ఆసక్తి ఉంటే చూసుకోగలరు. టూకీగా ఈ ఆటవిలది గురించి. ఆటవిలదిలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు మరో విధంగాను. అంటే 2, 4 పాదాలు ఒక విధంగాని, 1, 3 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 సూర్య, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. దీనికి ఆటవిలదికి ప్రాసనియమం లేదు. మరింత సమాచారానికి పైన చెప్పిన ఛానల్కి వెళ్ళి దాని ప్రకారం ఇంకా బాగా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, ఏకాదశి, మంగళవారం. సామాన్య శకం 12 నవంబర్ 2024 రికార్డ్ చేయబడింది. గురుభావ విభాగంలో దాదాపుగా 100 పద్యాలు ఉన్నాయండి. మనం 5 పద్యాలు చదివాం. ఇంకో 5 పద్యాలు ఈరోజు చదువుతాం. ఊరు కాడు తిరిగి ఉన్నది గనలేక పోరి గురుల గనక పొందుపడక తారుమారుగాదు తత్తరపడనేల విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని ఊళ్ళు తిరిగినా, అడవుల్లో గాలించినా, ఇంకెక్కడెక్కడో శోధించినా సరైన గురువులను ఆశ్రయించకపోతే తత్వం తలకెక్కదు. అనగా సర్వము తెలిసిన సద్గురువుల చెంత మాత్రమే చేరాలి అనేది భావం. మిడిజ్ఞానపు గురువులు మరింత అజ్ఞానమునందు మనల్ని పడద్రోయుదురు తప్పితే త్రోవ చూపించరు అన్నది వేమన యొక్క భావన. గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూర మృగమొకండు తారసిలిన ముక్తిదారి యదియ ముందుగా చూపురా విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఒక వ్యంగ్యాత్మకమైన పద్యం అండి. నేను గురువులను వెతకాలి అని గుహల్లో వెతుకుతూ కూర్చున్నాను అనుకోండి. గురువులు ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు అక్కడ చూసుకోకుండా కేవలం గుహల్లో ఉండేవారే గురువులని చెప్పి గుహల్లో వెతుకుతూ ఉంటే అక్కడ ఏదైనా క్రూరమృగం వచ్చి నీకు ముక్తిదారి ముందే చూపించేస్తుందిరా బాబు అని చెప్తున్నారు. అన్నీ తెలిసిన వారు యోగులై మాత్రమే ఉంటారని, అట్టివారు సామాన్య ప్రజలకు దూరంగా ఏ గుహలలోనో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారని, అటువంటి పరమగురువులను వెతుకుతూ గుహల్లోకి వెళ్ళడం అంత క్షేమం కాదు. గుహల్లో గురువుకు బదులు క్రూర మృగాలు ఉండొచ్చు. వాటి బారిన పడితే జీవన్ముక్తి పక్కన పెట్టి జీవితానికే ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నాడు వేమన వ్యంగ్యంగా. మృగమదమ్ము చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ. చూడడానికి కస్తూరి జింక చాలా నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన మాత్రం చాలా గొప్పది. ఎటువంటి పటాటోపం లేని గురువులను తక్కువగా అంచనా వేయరాదు. బహుశా వారే గొప్ప శక్తి సమన్వితులైన అసలైన గురువులై ఉండవచ్చు. కనుక తెలుసుకుని సేవిస్తే సత్ఫలితం తథ్యం. ఇక్కడ ఒక రకంగా వేమన హయం పటాటోపంతో కనిపించే గురువుల గురించి కొంచెం మనందరికీ హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ముందుకెళ్దామండి. రూపు వివరమొకటి రూఢిగాదా కన్న తలచునప్పుడెల్ల మెలగుమదిని అట్లు మెలపి కోరుమా గురు రూపుని విశ్వదాభిరామ వినురవేమ. మనసులో ఒక గొప్ప గురుశ్రేష్ఠుని ఊహించుకుని ఆయనకు ఉండవలసిన గుణగణాదులు, లక్షణములు, పాండిత్యం అన్నీ స్పష్టంగా దర్శించి ఈ భూమి మీద అట్టి గురువును సాక్షాత్కరింపజేసుకుని తరింపవచ్చు. ఈయన నువ్వు ఎటువంటి గురువును కావాలనుకుంటున్నావో మనసులో పూర్తిగా తలంచుకుంటే అటువంటి గురువులే నీకు ఎదురు పడతారు, తారసిల్లుతారు అన్న విషయంగా చెప్తున్నారండి. నాలుగు పద్యాలు వేయండి. 5వ పద్యం. దొంగ మాటలాడు దొరకునే మోక్షము చేతగాని పలుకు చేటు తెచ్చు గురువు పద్దు కాదు గుణహైన్యమదియగు విశ్వదాభిరామ వినురవేమ. ఇది దొంగ గురువుల గురించి కొంచెం చెప్పే పద్యం అండి. గురువులము అని చెప్పి దొంగ మాటలు టక్రిమాయలో చేసేవారు ఎక్కువ అవుతూ ఉంటారు. అటువంటి అసత్యపు గురువుల వల్ల చేటు హీనగుణాలుంటే గురువు కాడు. అట్టి వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి. సో ఇప్పుడు ఆటవిలది ప్రిన్సిపల్స్, వాటి సూత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. 1వ లైను 3వ లైను ఒక రకంగా ఉంటుంది. 2వది 4వ పంక్తి, 2 మరియు 4వ పంక్తులు ఒక రకంగా ఉంటాయన్నమాట. సో మీరు ఆ చదువుతున్నప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, లేకపోతే ఆ రాగం కానివ్వండి, మీకు చూస్తే మీకు ఒకసారి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొకసారి చదువుతాను, దాని తర్వాత మీరు పద్యాలు చూసుకుని చదువుకోవచ్చు. మృగమదమ్ము చూడ మీద నల్లగా నుండు, ఇది 1వ లైన్ అండి. ఇది 1వ లైను. 3వ లైన్ కూడా ఒకసారి చదువుతాను, అది ఎలా ఉంటుందన్నది. గురువులైన వారి గుణములీలాగురా, ఇది 3వ లైన్ అండి. మీరు అందుకే చూస్తే 1వ లైను 3వ లైను దాదాపుగా ఒకే ట్యూన్లో వస్తాయి. అదే 2వ చూడండి. పరిఢవిల్లు దాని పరిమళంబు, 4వ లైను విశ్వదాభిరామ వినురవేమ. సో మీరు ఇది కొంచెం దృష్టిలో ఉంచుకుని ఇది చదివితే మీరు ఎలాంటి ట్యూన్లో చదవాలి, 1, 3, 2, 4 ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా కొంచెం అర్థం అవ్వాలంటే ఈ పద్యం గురించి, ఈ ఆటవెల్ది గురించి, ఈ సూత్రం గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే తెలుగు మీద మక్కువతో, తెలుగు మీద అభిమానంతో మీరు నేను చెప్పిన ఆ ఛానల్కి వెళ్ళొచ్చు. ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. చాలా బాగా రాశారు. ఆయన స్వదస్తురితో రాస్తున్నారు, రాసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, బాగా వివరంగా చెప్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డే.